ఈ కథ పేరు కాలం విలువ ద వాల్యూ ఆఫ్ టైమ్. ఒక చిన్న గ్రామం మధ్య వీధిలో ఓ టిఫిన్ బండి ఉంది. అక్కడ ఓ పెద్ద ఆయన గోపాల్ తాతయ్య వేడివేడి పునుగులు వేపుతున్నాడు. అతని దగ్గరకు చిన్న పిల్లలు, కూలీలు, రైతులు వచ్చి టిఫిన్ తింటున్నారు. గోదావరి ఒడ్డున ఓ చిన్న గ్రామం. ఆ ఊర్లో గోపాల్ తాతయ్య పునుగులు చాలా ప్రసిద్ధం. కాని తాతయ్య సమయాన్ని వృధా చేయడం ఇష్టపడేవాడు కాదు. అందుకే అందరూ అతనిని గౌరవంగా కాల తాతయ్య అని పిలిచేవారు. ఓ యువకుడు రాము సెల్ఫోన్ చూస్తూ తాతయ్య దగ్గరకు వస్తాడు. అతను మొబైల్లో బిజీగా ఉండి టిఫిన్ తినడానికి కూడా సరైన సమయం కేటాయించట్లేదు. రాము అసహనంగా తాతయ్యా, సమయాన్ని పట్టించుకోవడం నాకు నచ్చదు. సంతోషంగా గడిపితే చాలని అనిపిస్తుంది. గంటలు నిమిషాలు లెక్క పెట్టుకోవడం ఎందుకు? గోపాల్ తాత నవ్వుతూ అది సరే బాబూ, కాని సమయాన్ని అర్థం చేసుకోవడానికి నీకు ఒక చిన్న పరీక్ష. తాతయ్య ఓ వేడి వేడిగా ఉన్న పునుగు తీసుకుని రాముని చేతికి పెడతాడు. ఇదిగో, ఈ పునుగు తినాలని ఉందా? కాని ఓ పని చేద్దాం. ఇది ఇప్పుడు తినకుండా గంట తర్వాత రా, అప్పుడే తిను. రాము ఆలోచించకుండా సరే తాతయ్యా. గంట తర్వాత రాము తిరిగి వస్తాడు. తాతయ్య అదే పునుగును చూపిస్తాడు. అది మృదువుగా కాకుండా గట్టిగా మారిపోయింది, స్వచ్ఛమైన రుచిని కోల్పోయింది. రాము తాతయ్యా, ఇది ఎందుకు ఇంత గట్టి అయిపోయింది? ముందులా రుచిగా లేదు. గోపాల్ తాత నవ్వుతూ ఇదే సమయాన్ని వృధా చేయడమంటే. కాలం గడిచిపోయిన తర్వాత బంగారం కూడా మట్టి అవుతుంది. ఇది ముందే తినివేస్తే రుచిగా ఉండేది. అలాగే మన జీవితంలో సమయం కూడా ఇలాగే. సరిగ్గా ఉపయోగించుకుంటే అది బంగారం, లేకపోతే నష్టమే. రాము ఆలోచిస్తూ తాతయ్యా, ఇప్పటివరకు నేను సమయాన్ని ఎలా వృధా చేస్తున్నానో అర్థమైంది. ఇకపై ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటాను. ఆ రోజు నుంచి రాము సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాలం మన జీవితంలో అత్యంత విలువైనది. ఒక్కసారి పోయిన సమయం మళ్లీ రావడం లేదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది బంగారం, వృధా చేస్తే అది కోల్పోయిన అవకాశంగా మారుతుంది. ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చుకోవడం మన బాధ్యత. సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఇలాంటి మరిన్ని కథలు కోసం వెంటనే లైక్ చేసి టేల్స్ బై రవితేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.